ఇందిరమ్మ రాజ్యం అన్నారు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇల్లు కొట్టడం. ఇలా ఏ ఓట్లు లేవు. నేను రాజకీయం కోసం రాలా. కేసీఆర్ సార్ చెప్పాడు, మీకు చెప్పమన్నాడు కేసీఆర్ సార్. మళ్ళీ మీకు ఇదే వెలుగు మట్లలో ఇదే జాగలో మీకు ఇల్లు కట్టించి మళ్ళీ గృహప్రవేశం కూడా మేమే చేయాలి. మీరు ఐక్యంగా ఉంటే, మీరు ఐక్యంగా కొట్లాడితేనే మీరు విజయం సాధిస్తారు. లేదంటే వీళ్ళు ఏం చేస్తారు, ఒక 100 మందితో సంతకాలు ఎలిముద్రలు తీసుకొని మీకు ఆడేండో. మరి కేసీఆర్ గారు అప్పట్లో 2000 డబుల్ బెడ్రూమ్లు కట్టించాడు. అందులో కొన్ని మిగిలి ఉన్నాయంటే ఇంకా ఆ మిగిలి ఇళ్లలో కొంతమందికి ఇస్తామని చెప్పి కొంతమందిని లాక్కెళ్ళిపోతారు. అట్లా మీ ఐక్యతను దెబ్బతీసే ప్రయత్నం చేస్తారు. ఓపీడీఆర్ వాళ్ళు గతంలో అప్పుడెప్పుడో చేసిన పని. మరి పాపం వాళ్ళేం తప్పు చేయలేదు, మీకు పట్టాలు ఇప్పించారు. వాళ్ళు తప్పు చేసింది కూడా లేదు. ఇలా వాళ్ళని పట్టుకొని కూడా నానా మాటలు మాట్లాడుతున్నది ప్రభుత్వం. ల్యాండ్ మాఫియా అంట. ఎవడమ్మా ల్యాండ్ మాఫియా? ఎవడైతే ఇవాళ 100 ఎకరాలు మీ చుట్టూ కొన్నాడో, ఎవడైతే పేదవాళ్ళు వాడు మాఫియానా? కాబట్టి ఇవాళ మీకు జరిగిన కష్టం రాష్ట్రం మొత్తం చూసింది. మీ ఏడుపులు రాష్ట్రం మొత్తం చూసింది. మీ పిల్లలు మీరు పడుతున్న అవస్థను చూసే కేసీఆర్ సార్ మమ్మల్ని పంపించారు.